తెలంగాణలో రాజకీయంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్కు సొంత కౌన్సిలర్ల దగ్గర నుంచే ఇబ్బందులు వస్తున్నాయి. మొన్న ఆర్మూర్లో రగడ జరిగితే ఇప్పుడు బోధన్లో రచ్చ మొదలైంది. అటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా చైర్మన్ను దించడానికి రంగం సిద్ధమైంది. బెల్లంపల్లి ఇష్యూలో ఎమ్మెల్యే ఫోన్ వాయిస్ బయటకు రావడంతో కలకలం రేగుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో ముసలం రాజుకుంది. మున్సిపల్ చైర్మన్ను తప్పించాలని ప్రతిపక్ష కౌన్సిలర్లతో పాటు అధికారపక్ష కౌన్సిలర్లు కూడా పట్టుబడుతున్నారు. ఏకంగా కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వాలని కోరడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ చైర్మన్ను తప్పించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. గులాబీ కౌన్సిలర్లు కూడా గొంతు కలిపారు. కేటీఆర్ అసంతృప్తితో ఉండడంతో కౌన్సిలర్లు బుజ్జగించడంతో ఇష్యూ సద్దుమణిగింది. చైర్మన్ను తప్పించాలని కౌన్సిలర్లంతా ఏకతాటిపైకి వచ్చి ఫైట్ చేస్తున్నారు. 34 మంది కౌన్సిలర్లలో 29 మంది చైర్మన్కు వ్యతిరేకంగా ఉన్నారు. 4 ఏళ్ల నుంచి చైర్మన్ వ్యవహారం వివాదాస్పదమవుతుంది. మొదటి ఏడాదిలోనే చైర్మన్పై అవిశ్వాసం పెట్టాలనుకున్నా రూల్స్ అడ్డుగా వచ్చాయి. 4 ఏళ్లు పూర్తయ్యాకే అవిశ్వాసం అనే నిబంధన ఉండడంతో సమయం రాగానే కౌన్సిలర్లు అవిశ్వాసానికి రెడీ అయ్యారు. 10 మంది కాంగ్రెస్, 6 ఎంఐఎం, 3 బీజేపీ కౌన్సిలర్లతో పాటు 10 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా కలెక్టర్ను కలవడం కలకలం రేపింది. అవిశ్వాసంపై కలెక్టర్ నుంచి సానుకూల స్పందన వచ్చిందంటున్నారు కౌన్సిలర్లు. 4 ఏళ్లుగా బోధన్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగడం లేదని టీఆర్ఎస్ కౌన్సిలర్లే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. జరగట్లేదు సార్. ఏ సీసీ రోడ్డు కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ ఏ శానిటేషన్ లైటింగ్స్ సరిగా లేదు. చెప్పినా కూడా తను పట్టించుకునే స్థితిలో లేరు. చేస్తాము అనే నిర్లక్ష్యం చేసి మేము విసిగెత్తిపోయాం సార్. జనాలకు మేమేం సమాధానం చెప్పాలి? 4 years ఏ కౌన్సిలర్స్ కి ఇప్పుడు దాకా మినిట్స్ ఇవ్వలేదు. మినిట్స్ ఇస్తే వారు గందరగోళం తెలుసా. ప్రతిసారి అడితే మేము ఆల్రెడీ ఆర్టీఐలో కూడా వేసినాం. కలెక్టర్ గారికి కూడా 4-5 times కంప్లైంట్ ఇచ్చినా మాకు మినిట్స్ ఇస్తలేరంటే దానికి కూడా మాకేం జవాబు రాలేదు. అందువల్లే మేము 4 సంవత్సరం కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ నిన్న 4 సంవత్సరాలు దాటింది. అందువల్లే మేము అవిశ్వాస తీర్మానం పెట్టినాం. ఎందుకంటే ప్రతి మీటింగ్లో గందరగోళం ఉంది. చైర్మన్ వ్యవహార శైలిపై ఇంత గొడవ జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే సైలెంట్ గా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. చైర్మన్ వ్యవహారం ఎమ్మెల్యేకి తెలుసా లేదా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు ఎమ్మెల్యేకు తెలియకుండా అంతమంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధం కారనే వాదన కూడా వినిపిస్తోంది. 4 ఏళ్లలో 12 సార్లు కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశాలు బైకాట్ చేస్తూ వచ్చారంటే బోధన్ మున్సిపాలిటీలో ముసలం ఏ స్థాయిలో ఉందో రాజుకుందో అర్థమవుతుంది. అయితే చైర్మన్ వాదన మరోలా ఉంది. కౌన్సిలర్లు డబ్బులు ఇవ్వమని బెదిరించాలని, ఇవ్వనందుకే అవిశ్వాసం పేరుతో కక్షగట్టారని ఆయన వాదిస్తున్నారు. అటు దళిత సంఘాలు కూడా దళిత చైర్మన్ను తప్పించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. ఆదిలాబాద్ బెల్లంపల్లిలో కూడా రాజకీయం వేడెక్కింది. చైర్పర్సన్ పై అవిశ్వాసానికి ఓ వర్గం క్యాంపు నిర్వహిస్తోంది. దీంతో చైర్మన్ కోసం ఎమ్మెల్యే చిన్నయ్య రంగంలోకి దిగారు. ఓ కౌన్సిలర్ కూతురుతో ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లుగా ఉన్న ఫోన్ ఆడియో బయటకు రావడంతో కాక మొదలైంది. ఓవైపు కేసీఆర్ నేతృత్వంలో ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం దూసుకుపోతుంటే మున్సిపాలిటీలో తలనొప్పులేంటని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.